ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. వరలక్ష్మి వ్రతానికి కలశం ఎలా తయారు చేసుకోవాలి, కలశంలో ఏ ద్రవ్యాలను మనం వేస్తే మనకి సంపూర్ణ అమ్మవారి కటాక్షం సిద్ధిస్తుంది, కలశం మీద బ్లౌజ్ ఫోల్డింగ్, అలాగే తోరాలు ఎలా సిద్ధం చేసుకోవాలి, ఇలా పూజకు ముందు చేయవలసినటువంటి ప్రతి విషయాన్ని కూడా నేను చేస్తూ మీకు చెబుతూ నేను వీడియో చూపిస్తున్నాను. కాబట్టి కొత్తగా వ్రతాన్ని ఆచరించే వాళ్ళు, వ్రతం గురించి ఎటువంటి విషయాలు తెలియని వాళ్ళు ఈ వీడియో ద్వారా మీరు అన్నిటినీ సులభంగా సిద్ధం చేసుకోవచ్చు. కాబట్టి వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి. పూర్తి విషయాలను మీరు చూసి మీరు కూడా ఇదే విధంగా పూజాపీఠను సిద్ధం చేసుకోండి. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎప్పుడైనా సరే అమ్మవారి పూజాపీఠను తూర్పు దిక్కున గాని, ఈశాన్యం మూల గాని లేదా ఉత్తరం దిశలో గాని పెట్టుకుంటే విశేషమైన ఫలితాలు ఉంటాయి. ముందుగా ఒక కప్పులోకి కొంచెం పసుపును తీసుకోండి. దాంట్లో రోజ్ వాటర్ లేదు అంటే పన్నీరును కలపండి. దాంట్లోనే కొంచెం నీటిని కూడా పోసి ఇలా మిశ్రమాన్ని తయారు చేసుకోండి. పూజ ఎక్కడైతే చేసుకుంటున్నారో ముందు ఆ ప్రదేశాన్ని ఈ పసుపుతోటి అలకండి. దానిపైన వరిపిండితోటి ముగ్గు పెట్టండి. ఇప్పుడు పూజా పీట మీరు ఎక్కడైతే అమ్మవారిని స్థాపించాలి అనుకుంటున్నారో ఆ పీటని ఈ ముగ్గు పైన ఉంచండి. ఈ పీటకి కూడా మొత్తము పసుపుతో అలికి వరిపిండితోటి ముగ్గు పెట్టుకోండి. ఇప్పుడు కొబ్బరికాయను తీసుకొని పసుపుతోటి నేను చూపిస్తున్న విధంగా కొబ్బరికాయ మొత్తము కూడా ఈ రకంగా రాసుకోండి. ఇది మనం కలశానికి పెట్టుకునేటటువంటి కొబ్బరికాయ కాబట్టి తెచ్చుకునేటప్పుడే కొబ్బరికాయ చక్కగా ఉందో లేదో చూసుకొని తెచ్చుకోండి. పసుపు రాసి కుంకుమతోటి నేను పూజా సామాగ్రిలో మీకు ఆల్రెడీ చెప్పా కుంకాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలి అని. ఆ కుంకంతోటి మీరు ఇలాగా కళ్యాణం బొట్టులాగా మీరు కొబ్బరికాయకి పెట్టండి. ఇప్పుడు కొబ్బరికాయ సిద్ధమైంది. ఇప్పుడు కలశాన్ని సిద్ధం చేసుకుందాం. కలశం ఎటువంటిదైనా పర్వాలేదు, స్టీల్ది కాకుండా ఉండాలి. వెండి, ఇత్తడి, రాగి అలాగే మట్టి పాత్రను కూడా కలశం కింద పెట్టుకోవచ్చు. ముందుగా మీరు ఏ చెంబునైతే కలశం కింద పెట్టుకోవాలి అనుకుంటున్నారో దాన్ని శుభ్రం చేసుకొని సిద్ధంగా ఉంచుకోండి. ఆ కలశానికి మొత్తము కూడా నేను చూపిస్తున్న విధంగా పసుపు రాసి దానిపైన గంధంతో బొట్టు పెట్టి దానిపైన మీరు సిద్ధం చేసుకున్నటువంటి కుంకుమ ఉంది కదా ఆ కుంకుమతోటి బొట్టు పెట్టి చెంబు మొత్తాన్ని కూడా అలంకరించి ఈ రకంగా సిద్ధం చేసుకోండి. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఒకటి గుర్తుంచుకోండి, సిద్ధం చేసుకున్నటువంటి కలశం అంటే పసుపు కుంకాలు పెట్టిన తర్వాత కలశపు చెంబుని ఎప్పుడూ కూడా నేల మీద పెట్టకూడదు. కింద ఏదైనా ప్లేట్ లాంటిది వేసుకొని దాంట్లో మాత్రమే కలశాన్ని ఉంచాలి. ఇప్పుడు ఇలా సిద్ధం చేసుకున్నటువంటి కలశంలో 1/4 వంతుకి మీరు మంచి నీటిని పోయండి. తరువాత కొంచెం పసుపు, కుంకుమ, అక్షింతలు, గంధం, మీ దగ్గర గంగాజలం ఉంటే కొంచెం గంగాజలం, రూపాయి కాసు, పుష్పం, కొన్ని సుగంధి ద్రవ్యాలు అంటే జవ్వాదు, యాలిక్కాయ అంటే ఇలైచి, కొంచెం పచ్చ కర్పూరం. ఈ ద్రవ్యాలు అన్నిటినీ కూడా కలశంలో ఉంచిన తరువాత మామిడాకులతో గాని లేదా తమలపాకులతో మీరు ఆ కలశంలో నేను చూపిస్తున్న విధంగా ఉంచి దానిపైన కొబ్బరికాయ అలంకరించుకొని సిద్ధం చేసుకున్నారు కదా పించం పైకి వచ్చే విధంగా పెట్టుకొని కలశంలోకి కొబ్బరికాయని ఈ విధంగా ఉంచండి. ఇప్పుడు కలశం పైన పెట్టినటువంటి కొబ్బరికాయకి మనం జాకెట్ ముక్కను పెడతాం కదా అది ఏ రకంగా మడత పెట్టుకోవాలో నేను పైన వీడియోలో చూపిస్తున్నానండి. మీరు అదే విధంగా జాకెట్ ముక్కను మడత పెట్టి సిద్ధం చేసుకోండి. ఇప్పుడు నేను చూపించింది సాంప్రదాయ పరంగా మనం బ్లౌజ్ పీస్ ని ఎలా మడత పెట్టుకోవాలి అన్నది చూపించానండి. మీకు ఇలా కాదు కలశానికి చీర కింద కట్టుకోవాలి లేదా జాకెట్ ముక్కను ఏదైనా వేరే వెరైటీగా ఫోల్డ్ చేసుకోవాలి అనుకుంటే వాటి వీడియోస్ కూడా నేను ఆల్రెడీ ఛానల్లో పెట్టాను. దాని లింక్స్ కూడా కింద ఇస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు మడత పెట్టుకున్నటువంటి ఆ జాకెట్ ముక్కను కొబ్బరికాయ పెట్టుకున్నారు కదా కలశం పైన ఆ పించానికి ఈ జాకెట్ ముక్కను
పై భాగంలో ఈ రకంగా పెట్టండి. ఇప్పుడు ఆ జాకెట్ ముక్కకు కూడా కొంచెం గంధము కుంకుమతోటి అలంకరించి మీ దగ్గర ఉన్న వివిధ ఆభరణాలతోటి అమ్మవారి కలశాన్ని అలంకరించుకోండి. నేను లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమని చెప్పి యాలికలతోటి ముత్యాలతోటి మాలను గుచ్చుకున్నానండి. ఇది ఎలా చేసుకోవాలి అన్న వీడియో ఛానల్లో ఉంది. దాని లింక్ కూడా నేను కింద ఇస్తాను. ఆ తరువాత పుష్పాలతోటి కలశపు చెంబు పైన అలంకరించుకోండి. దీంతో మనకి కలశపు చెంబు పూర్తిగా సిద్ధమైపోయింది. ఇప్పుడు వరలక్ష్మి వ్రతంలో తరువాత అతి ముఖ్యమైనది తోరాలు. మీరు తోరాన్ని సిద్ధం చేసుకోవడానికి తెల్లటి దారపు ఉండను తీసుకోండి. నేను పైన చూపిస్తున్న విధంగా దారాలను 9 పోగులుగా వేసుకోండి. ఇలా 9 పోగులు వేసుకున్నటువంటి దారం మొత్తానికి కూడా పసుపును మొత్తము రాయండి. ఎక్కడ మనకి ఖాళీ అనేది ఉండకూడదు. ఆ తరువాత ఆ సిద్ధం చేసుకున్నటువంటి పసుపు తోరానికి నేను చూపిస్తున్న విధంగా మీ దగ్గర ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి పుష్పాలతోటి లేదా పత్రితోటి తోరాన్ని ముడులు వేసుకుంటూ మీరు తోరాన్ని ఈ రకంగా సిద్ధం చేసుకోండి. తోరాలు ఎన్ని అంటే అమ్మవారికి ఒక తోరం, పూజ చేసుకున్నటువంటి మీకు ఒక తోరం, అలాగే మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలు ఎంతమంది ఉంటే వారందరికీ కూడా ఒక్కొక్క తోరాన్ని ఇదే విధంగా సిద్ధం చేసుకొని ఒక తమలపాకులో పెట్టి పక్కగా పెట్టుకోండి. ఇప్పుడు పూజాపీఠం ఎలా సిద్ధం చేసుకోవాలో చూద్దాం. ఇందాక మనం పూజాపీఠం మొత్తము కూడా పసుపు రాసి ముగ్గులు పెట్టి సిద్ధం చేసుకొని ఉంచుకున్నాం కదా. ఇప్పుడు ఆ పీఠ మీద మీరు అమ్మవారి లక్ష్మీదేవి ప్రతిరూపానికి గంధం పెట్టి బొట్టు పెట్టి ముందుగా ఆ ఫోటోని పీఠం పైన ఉంచండి. అలాగే ఒక ప్లేట్లోకి లేదా పీట మొత్తము కూడా బియ్యాన్ని పోయండి. పోసినటువంటి ఆ బియ్యం పైన ఒక తమలపాకును ఉంచండి. సిద్ధం చేసుకున్నటువంటి కలశాన్ని ఆ తమలపాకు పైన ఉంచండి. ఇప్పుడు పసుపుతో చేసినటువంటి గణపతిని ఒక ప్లేట్ లో కొంచెం బియ్యం పోసి దానిపైన తమలపాకు నుంచి ఆ తమలపాకు మీద తయారు చేసినటువంటి పసుపు గణపతిని ఉంచండి. దానికి కుంకుమతోటి అలంకరించి కలశానికి ఒక పక్కగా ఉంచుకోండి. ఇప్పుడు లక్ష్మీదేవి బంగారపు రూపుకి కూడా బొట్టు పెట్టి మీరు ఒక తమలపాకు పైన ఉంచి పీఠానికి ఒకవైపుగా దీనిని కూడా పెట్టుకోండి. కొత్తగా పెళ్లైన వారికి ఈ బంగారపు రూపును శ్రావణ పట్టి కింద వాళ్ళ అత్తగారి ఇంటి నుంచి వస్తుంది. కాబట్టి మీరు ఈ రూపునే మీరు పూజలో పెట్టుకొని ప్రతి సంవత్సరము కూడా ఈ రూపుకే మీరు పూజను నిర్వహించాల్సి ఉంటుంది. ఇక ఆ తరువాత లక్ష్మీదేవి ప్రతిమ, అలాగే తొండం పైకెత్తినటువంటి ఏనుగులు, ఇవి మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, లేకపోయినా పర్వాలేదు. ఎందుకు అంటే తొండం ఎత్తినటువంటి ఏనుగులకు బదులుగా మీరు 2 ఇరగనటువంటి పసుపు కొమ్ములను కలశానికి ఇరువైపులా పెట్టుకోండి. వాటికి సమానమవుతాయి. తరువాత సిద్ధం చేసుకున్నటువంటి అన్ని తోరాలను కూడా ఒక తమలపాకులో ఉంచి పీట పైన ఉంచండి. ఇక ఆ తరువాతది కామాక్షి దీపం. కామాక్షి దీపానికి ముందుగా గంధంతోటి అలంకరించి దానిపైన కుంకుమతోటి బొట్టు పెట్టండి. ఇలా సిద్ధం చేసుకున్నటువంటి కామాక్షి దీపాన్ని పూజా పీఠం పైన ఒక ప్లేటు వేసి స్టీల్ది కాకుండా దానికి కూడా కొంచెం గంధము బొట్టుతో అలంకరించి ఈ కామాక్షి దీపాన్ని దాంట్లో ఉంచండి. ఈ కామాక్షి దీపంలో మీరు నువ్వుల నూనె గాని ఆవు నెయ్యి గాని మీరు ఉపయోగించుకోవచ్చు. అలాగే ఇది శ్రావణ మాసం, అందున వరలక్ష్మి వ్రతం ఎంతో విశేషమైన రోజు. కాబట్టి ఈ రోజున కేవలం పత్తి ఒత్తులతో కాకుండా మీరు తామర ఒత్తిని ఒకటి తీసుకొని 2 పత్తి ఒత్తులతో కలిపి, అంటే మొత్తం 3 ఒత్తులు అవుతాయి. ఒకటి తామర ఒత్తి, 2 పత్తి ఒత్తులు, ఈ మూడిటితోటి కలిపి మీరు కామాక్షి దీపంలో వేసి దీపాన్ని వెలిగించండి. మీకు కలిగే విశేషమైన ఫలితం నేను మాటలలో చెప్పలేను. అలాగే కామాక్షి దీపంతో పాటు నిత్య దీపారాధన కుందులను కూడా ఆవు నెయ్యి పోసుకొని 2 పత్తి ఒత్తులు వేసి అమ్మవారి కలశానికి ఇరుప్రక్కలా ఉంచుకోండి. ఆ తరువాత ఆ కుందులలోకి కొంచెం జవ్వాదును వెయ్యండి. అలాగే పసుపు గణపతి దగ్గర ఒక బెల్లం ముక్క, ఇక మంగళకరమైనటువంటి వస్తువులు అన్నీ కూడా అమ్మవారి దగ్గర పూజకు సిద్ధం చేసుకోండి. అలాగే పూజా పీటను, కలశాన్ని, తోరాలను మొత్తము కూడా ఎలా సిద్ధం చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో మీకు వివరించాను కదా. పూర్తి పూజా విధానం ఎలా చేసుకోవాలి అన్న విషయాన్ని నేను ఆచరిస్తూ మీకు చూపిస్తూ అన్ని వివరాలతోటి వీడియో తొందరలోనే వస్తుంది. కాబట్టి రానున్న వీడియోస్ ఏమీ కూడా మీరు మిస్ కాకుండా ప్రతి విషయాన్ని తెలుసుకొని ఆచరిస్తారని ఆశిస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు. మరి సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.